సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో మనం చూస్తే సేవింగ్స్ బ్యాంక్స్ వీటిట్లలో 4%, 5% ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ 7 ఏళ్లకి చేస్తే అప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. 7%, 8% అట్లాగే. అట్లా కాకుండా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి సాధారణంగా ఏం చేస్తారంటే కోఆపరేటివ్ బ్యాంక్స్లో వేస్తుంటారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనం వేసేటటువంటి డబ్బులకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చేటటువంటి వడ్డీ ఒక అకౌంట్లోకి వేస్తూ ఉంటారు. ఆ అకౌంట్ని ఆర్డీలో వేస్తే కనుక అది కాస్త రొటేట్ అయ్యి టోటల్గా చూస్తే ఒక 9%, 10%, టోటల్గా 11% దాకా వడ్డీ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని అది ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటిది. కాకపోతే అందులో సేఫ్టీ ఎంతవరకు అంటే బ్యాంక్ కొట్టేసిందంటే మనకి చివరికి 2 లక్షలు 5 లక్షలు మిగులుతాయి అనమాట. అది కూడా ఓ 10 ఏళ్ళకి పడుతుందో 5 ఏళ్ళకి పడుతుందో తెలియదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అంతో ఎంతో ఇస్తారు. అది ఇన్సూరెన్స్ టైప్లో, అంతకు మించి ఏముండదు. దీంతో ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ దాచుకోవాలన్న దాని మీద ప్రైవేట్ వాటి దగ్గరికి పోతున్నారు. అయితే ఇప్పుడు స్టేబుల్ మనీ అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఈనాడు వాళ్ళు హైలైట్ చేసింది. 8.4% వడ్డీ భారతదేశపు ఎఫ్డీ బుకింగ్ ప్లాట్ఫాము, 100% డిజిటల్ ప్రక్రియ, పెట్టుబడి కొత్త సేవింగ్స్ ఖాతా తెరవనక్కర్లేదు, సులభమైన విత్డ్రాయలు, 5కి 4.7 రేటెడ్ యాప్ డౌన్లోడ్లో, 30 లక్షల యూజర్లు ఉన్నారు. ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్సు, సౌత్ ఇండియన్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సూర్యోదయ్ ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్స్, అట్లాగే ఉజ్జీవతి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, యూనిటీ, అట్లాగే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీళ్ళందరూ కూడా మా పార్ట్నర్లు. ప్లస్ ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటారనమాట. అవన్నీ కూడా మాకున్నాయి. వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా వర్తించబడుతుంది అంటూ అదొక టోటల్గా రాసుకొచ్చారు. ఎఫ్డీలు బ్యాంకుల నిబంధనలు మరియు షరతులు ఆధీనంగా ఉంటే బ్యాంకుల డిపాజిట్ల రేట్లలో మార్పు చేసుకునే హక్కులు కలిగి ఉంటే ఈజీ విత్డ్రాయల్ ఎన్బిఎఫ్సిలకు వర్తించదు అంటూ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇందులో డిస్క్లైమర్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు అందిస్తాయి మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా నియంత్రించబడతాయి. స్టేబుల్ మనీ అనే బ్రాండ్ పేరుతో పనిచేస్తున్న స్టేబుల్ ఫిన్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిల ఎఫ్డి పథకాలను పంపిణీ చేయడంలో ఉప ఏజెంట్ రెఫరల్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇందులో యాప్లో నుంచి డబ్బులు మనం పెడితే ఆ బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తాను, ఆ బ్యాంకులే ఇవ్వచ్చు కదా. ఇది వాస్తవంగా రిజర్వ్ బ్యాంక్ ఇట్లాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నడపాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉండాలి. ఫైనాన్స్ అంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రతిదానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉండాలి. ఇది ఉందా లేదా అన్నటువంటిది ఓసారి రిజర్వ్ బ్యాంక్ ముందుగానే చెప్తే బెటర్.